నా పేరు షేక్ అజీజ్ అండి. నేను ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజున ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బళ్ళమూడిలో జరిగినటువంటి సంఘటనకి మేము తెలిసి ఇక్కడికి వచ్చేసి బాధితులను పరామర్శించడానికి రిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ విషయాలు తెలుసుకుంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిపోయి 79 సంవత్సరాలు అడుగుపెట్టినప్పుడు కూడా దళితులకి కనీసం సమాన హక్కులు రాకపోగా కనీసం వాక్సభా స్వాతంత్ర హక్కులు కూడా లేకుండా హరించి వేస్తున్నారు ఈ అగ్రవర్ణాల వాళ్ళు. ఎందుకంటే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది ఈ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు దళితుల యొక్క భూమిలో మామూలుగా వాళ్ళు గొర్రెలు మేపారు అగ్రవర్ణాల వాళ్ళు రెడ్డిస్. అయ్యా ఏది నా చేలో మేపారని చెప్పి అడిగినందుకు, మామూలుగా సామరస్యంగా అడిగినందుకు వాళ్ళు రెచ్చిపోయి మాదిగా నా కొడక నా మీద మామూలుగా నువ్వు కంప్లైంట్ ఇస్తావా అని చెప్పని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని మారణాయుధాలతోటి అటాక్ చేసేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించారంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఎంత వ్యూహాత్మకంగా వచ్చారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ పంపించాడు. ఆ కానిస్టేబుల్ చూసిరమ్మని ఆ పొలం దగ్గరికి వెళ్లి చూసేసి అక్కడ అడుగులు ఇవన్నీ చూసేసి అయ్యా నిజమే దాదాపు 25% మేసిని మాట వాస్తవమే అని చెప్పని కానిస్టేబుల్ ఒక నిర్ధారణకు వచ్చేసి నేను ఊళ్ళోకి వచ్చేసి ఎంక్వైరీ చేస్తాను పదండి అని చెప్పి అతను వెళ్లిన తర్వాత ఒక్కసారిగా మోకమ్ముడిగా 30 మంది మారణాయుధాలు వచ్చారంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం మానవ వ్యూహాత్మకంగా వచ్చారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ శ్రీనివాసరెడ్డి అనేవాడు చాలా అహంకారపూరితంగా మాట్లాడుతూ మాదిగా నా కొడకలారా మా మీద కంప్లైంట్ ఇస్తారా, మళ్లీ మీకు కారంచేడు ఘటన చూపిస్తామని చెప్పని అన్నాడంటే అతను ఎంత అహంభావంతో మామూలుగా బిహేవ్ చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ వాస్తవాలన్నింటినీ ఈ నగ్న సత్యాలన్నింటినీ కూడా మామూలుగా మనం గుర్తెరిగి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఏకమయ్యి ఈ అగ్రవర్ణాల మీద మనం తిరుగుబాటు బావుట ఎగరవేసేసి సరైనటువంటి సమాధానం చెప్పకపోతే మాత్రం భవిష్యత్తులో మనం మనగలగడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇదంతా తెలుసుకొని ఈ బాధితులకి న్యాయం చేయాలి. అట్లాగే పోలీస్ సమక్షంలో జరిగింది కాబట్టి పోలీసులు సుమోటోగా ఈ కేసును తీసుకుని ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేసేసి వాళ్ళ మీద గట్టిమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ విధంగా చేయకపోతే మాత్రం అన్ని బహుజన సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానీ అన్ని కలిసేసి మేము ఒక యాక్షన్లో కూడా పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేకూరే వరకు కూడా మేము పోరాటం ఆపమని చెప్పని మేము తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.